యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేను చెప్పినట్టు జరగకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయి. జాతకం అనే పెద్ద కండిషన్ ఉందని అవనికి తెలిసింది అంటే చచ్చిపోతుంది. అవనికి న్యాయం జరగకపోతే నీ అంత పాపాత్ముడు మరొకడుండడు. అవని 10 రోజుల్లో జాబ్ మానేస్తుందమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. రా శ్రీకర్, కూర్చో. పర్లేదు సార్. ఇంట్లో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జాబ్ విషయం బాస్తో మాట్లాడతారేమో. అలా చేయొద్దని ఆయన్ని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ బాస్ దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళుంటారా? సార్, నేను రిక్వెస్ట్ చేయగానే అవనికి జాబ్ ఇచ్చారు. యా, తను కూడా ప్రూవ్ చేసుకుంది. బట్ ఇప్పుడు తను జాబ్ మానేయాల్సి వస్తుంది. ఎఫిషియెంట్ పర్సన్ మానేయాలనుకోవడానికి రీజన్ ఏంటి? శాలరీ సరిపోవడం లేదంటే మనం హైక్ చేద్దాం. శాలరీ ఇష్యూ కాదు సార్, ప్యూర్లీ పర్సనల్ రీజన్స్, దట్స్ ఆల్. నేను ఒకసారి మాట్లాడినా? నో సార్, తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు కదా. ప్లీజ్ డోంట్ మైండ్. గిరి లాంటి బ్యాడ్ క్యారెక్టర్ని తీసేసేటప్పుడు బాధ అనిపించదు. అవని లాంటి గుడ్ క్యారెక్టర్ మానేస్తుందంటే బాధ అనిపించడం కామన్. బట్ ఎవరి రీజన్స్ వాళ్ళవి. కమింగ్ ఫస్ట్కి మానేస్తుంది సార్. ఈలోగా వేరే పర్సన్ని రీప్లేస్ చేద్దాం. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతా విన్నానండి. గిరిని తీయించేసినంత ఈజీగా నన్ను కూడా మాన్పించేస్తున్నారు. ఇలాంటి పని చెయ్యొద్దని రిక్వెస్ట్ చేయడానికి మీ దగ్గరికి వచ్చేలోపు చేయాల్సిందంతా చేసేశారు. రాత్రి భోజనాల దగ్గర మీ అమ్మకిచ్చిన మాటను నెరవేర్చుకున్నారు. ఈ విషయం లావణ్య వాళ్ళకు తెలిస్తే వాళ్ళకి సంక్రాంతి పండుగ ముందే వచ్చేస్తుంది. నేనేం చేసినా మన మంచి కోసమే అవని. మన మధ్య ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఆలోచించి చేశాను. నా అనుమతి లేకుండా 10 రోజుల్లో మానేస్తుందని చెప్పేశారు. మీ దగ్గర డబ్బులు తీసుకోలేను, అక్క కుటుంబానికి సహాయపడలేను. మీ నిర్ణయాలకు జోహార్లు. మీ అందరి దృష్టిలో నేను ఒక ఆట బొమ్మనైపోయాను.
తీసుకోండి. ఆ, కూర్చోండి. తినండి. నా మీదున్న కోపం పోయిందా? నీ కోపం ఎక్కువసేపు ఉండదని నాకు తెలుసు. నేనిప్పుడు ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీగా రాలేదు. శ్రీకర్ గారి భార్య అవనిగా వచ్చాను. నా భర్త ఆకలిని తీర్చడం నా ధర్మం. జాబ్ విషయంలో మీరు చేసిన పనికి కోపం ఉండొచ్చు. ఒక భార్యగా మీకు సేవలు చేసే విషయంలో ప్రేమ మాత్రమే ఉంటుంది. అంటే ఇంకా కోపం ఉందన్నమాట. నేను మానేయడానికి ఇంకా 10 రోజుల టైం ఉంది. ఆలోగా ఏవైనా జరగచ్చు. ఆ విషయం గురించి ప్రస్తావించకుండా ప్రశాంతంగా భోజనం చేయండి. ఇప్పుడు నాకు నీ కోపం వద్దు, నీ ప్రేమే కావాలి. హాయ్ గైస్. హాయ్. చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నావు. యువర్ సో లక్కీ మ్యాన్. అవును, అందరూ ఇంత రిలాక్స్డ్గా ఉన్నారేంటి? ఈవినింగ్ ఫంక్షన్ హాల్లో కంపెనీ గెట్ టుగెదర్ పార్టీ ఉంది కదా, దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. బాస్ వస్తున్నారు. హాయ్ గైస్. హాయ్ సార్. లిజన్ ఎవ్రీవన్, ఫంక్షన్కి అందరూ కూడా మీ ఫ్యామిలీస్తో రావాలి. మీరంతా ఎలాంటి ప్రెషర్ లేకుండా కంపెనీ టార్గెట్స్ని రీచ్ అవుతున్నారంటే అందుకు కారణం మీ వైఫ్స్ అండ్ హస్బెండ్స్ సపోర్ట్ మాత్రమే. సో మీరు మీ ఫ్యామిలీస్తో వస్తేనే మీకు ప్రమోషన్స్ ఉంటాయి, లేదంటే నో ప్రమోషన్స్. ఇట్స్ స్వీట్ వార్నింగ్. ఓకే? షూర్ సార్. థ్యాంక్ యూ. నా వైఫ్ రోజు ఔటింగ్ అని చంపుతుంది. ఫంక్షన్కి తీసుకొచ్చానంటే మరొక 10 days తప్పించుకోవచ్చు. ఏమంటారు? వాట్ అబౌట్ యూ రాధా? ఇంతవరకు నువ్వు మీ వైఫ్ని మాకు ఇంట్రడ్యూస్ చేయలేదు. అట్లీస్ట్ తన నేమ్ కూడా చెప్పలేదు. ఈవినింగ్ ష్యూర్గా తీసుకురా. ఏంటి సైలెంట్గా ఉన్నావు? తీసుకొస్తున్నావా లేదా? మనోడికి వైఫ్ దగ్గర వాయిస్ ఉండదనుకుంటా, అందుకే మరీ సైలెంట్గా ఉన్నాడు. కొందరు వైఫ్లు ఫంక్షన్స్ అని కూడా చూడకుండా వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తుంటారు. కొంపదీసి మీ వైఫ్ కూడా అలాంటిదేనా ఏంటి? అందుకే భయపడుతున్నట్టున్నాడు. నువ్వు తీసుకురాకపోతే గనుక మేం అనుమానించేదే నిజం అనుకోవాల్సి వస్తుంది. అలాంటిదేం లేదు, నేను తీసుకొస్తాను. తనకిప్పుడే ఇన్ఫార్మ్ చేస్తాను. ఏంటి? నీతో గొడవ పడినందుకు సారీ. నువ్వు సారీ చెప్పావంటే ఏదో రీజన్ ఉండుంటుంది. ఏంటి విషయం? ఈవినింగ్ కంపెనీ గెట్ టుగెదర్ ఉంది, నాతో పార్టీకి వస్తావా? తప్పంతా నీదే కదా, అమ్మ చెయ్యాల్సింది చేస్తుంది కదా. ఒక విషయాన్ని పదే పదే ఇలాగే రుద్దితే దాని రిజల్ట్ ఇలాగే ఉంటుంది. మరి నేను రాను. అది కాదు లావణ్య. బయటకు తీసుకెళ్ళి అందరి ముందు నన్ను అవమానించడానికా? అలా ఎందుకు చేస్తాను చెప్పు. నేనంటే విలువ లేనట్టు మాట్లాడావు.
నాకు విలువివ్వని మనుషులతో నేను దూరంగానే ఉంటాను. పైగా ఇందాక మా మమ్మీ కూడా ఫోన్ చేసింది. షాపింగ్కి వెళ్ళాలి, రెడీగా ఉండు అంది. రేపటికి మార్చుకోవచ్చు కదా. అవసరమేం లేదు. ఫ్యామిలీస్తో రాకపోతే ప్రమోషన్స్ ఉండవని బాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఎమోషన్స్ లేని వారికి ప్రమోషన్స్ రాకపోతే వచ్చే నష్టమేమీ లేదు. మీ జాబ్ పోయినా నాకనవసరం, నేనైతే రాను. ఏమండి, బయలుదేరదామా? 1 సెకండ్. చా, ఏమైందండి? క్లయింట్స్కి సంబంధించిన టెన్షన్లే. ఆ, కాసేపు వెయిట్ చేయనా? కొన్ని ఎమర్జెన్సీ కాల్స్ అటెండ్ చేసేది ఉంది. అలాగే పెండింగ్ వర్క్ కూడా ఉంది. నాకు లేట్ అవుతుంది. ఓ, ఏం చేద్దాం? పోనీ నువ్వు క్యాబ్లో వెళ్ళిపోతావా? నేను వర్క్ ఫినిష్ చేసుకొని వస్తాను. సరేనండి. అవని, 1 సెకండ్, క్యాబ్ బుక్ చేస్తాను. నేను చేస్తానులేండి, మీ టెన్షన్ పడకండి. సరే, బాయ్. బాయ్. అవని, చీకట్లో నిన్ను ఒంటరిగా పంపించడం నాకిష్టం లేదు. వర్క్లోడ్ వలన తప్పడం లేదు. ఏం పర్లేదండి, తొందరగా వెళ్ళిపోతాను. కాస్త భయంగా ఉంది. జాగ్రత్త. భయపడకండి, నేను జాగ్రత్తగానే వెళ్తాను. నేను బయలుదేరుతానండి. ఆటోలో ఏం కనిపించడం లేదు. క్యాబ్కి ట్రై చేయాలి. క్యాబ్ బాగా లేట్ చూపిస్తుంది. ముందుకు వెళ్ళి ఆటో కోసం ట్రై చేయాలి. లేదా బస్ స్టాప్ ఏమైనా ఉంటే బస్ ఎక్కి వెళ్ళిపోవాలి. చెప్పరా విజయ్. రేయ్, నేను నా మిస్సెస్ ఫంక్షన్కి వచ్చేసాంరా. నీకోసం వెయిట్ చేస్తున్నాం. నువ్వు స్టార్ట్ అయ్యావా లేదా? చెప్పు రాదా. స్టార్ట్ అయ్యాను. మీ వైఫ్ వస్తుంది కదా? వస్తుందిలే. ఓ రియల్లీ? దట్స్ నైస్. తొందరగా వచ్చేయి, లేదంటే ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సరేనా? సరే, బాయ్. ఇవాళ ఏ పెట్ట కూడా దొరకట్లేదేంట్రా?
లావణ్యతో కలిసి వెళ్ళకపోతే ప్రమోషన్ మిస్ అవుతుంది. అలాంటప్పుడు వెళ్ళి అవమానాల పాలు కావడం ఎందుకు? ఇంటికి వెళ్ళిపోవడమే బెటర్. పదరా. రేయ్ నుంచి పోరా. వెళ్ళరా. పో వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి మేడం, నేను డ్రాప్ చేస్తాను. రేయ్ నీకెందుకురా శ్రమ, మేడంని నేను డ్రాప్ చేస్తాను. రేయ్ నువ్వు కాదురా, నేను డ్రాప్ చేస్తాను. రేయ్ మీరిద్దరు కాదురా, నేను డ్రాప్ చేస్తాను. సైలెంట్గా ఉంటారండి మేడం, చెప్పండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు. కోపం ఎందుకు మేడం, కూల్ కూల్. అవని ఏంటి ఇక్కడుంది? ఈ టైంలో బస్సులు ఏమీ ఉండవు, క్యాబ్లు ఇటు వచ్చే అవకాశం కూడా లేనే లేదు. మేము హెల్ప్ చేస్తానంటున్నాం, తీసుకోండి మేడం మా హెల్ప్ని. ఏంట్రా అక్క చెల్లెలు లేరా? ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే సెక్యూరిటీగా ఉండాలరా, ఇలా టీజ్ చేయకూడదు. రే హీరో వచ్చాడ్రా, మనం భయపడి పారిపోవాలంట. భయపడి పారిపోనక్కర్లేదు, దెబ్బలు తింటే చాలు. థ్యాంక్స్ అండి. నువ్వు ఒకదానివే ఉన్నావేంటి? వాడేడి? శ్రీకర్ గారికి ఆఫీస్లో లేట్ అవుతుందని చెప్పారు, నన్ను వెళ్ళిపోమన్నారు. అందుకే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. నేను కూడా ఇంటికి వెళ్తున్నాను, నువ్వు నాతో పాటు వచ్చేయ్. పర్లేదండి, నేను ఆటోలో వస్తాను. మా ఇంట్లో ఉంటున్నావు, నాతో వస్తే తప్పేంటి? అయినా ఇలాంటి చోట వెయిట్ చేస్తే అలాంటి వాళ్లతో ఇబ్బందులు వస్తాయి. ఏం ఆలోచిస్తున్నావు? నైట్ టైం డేంజర్. సరే పదండి. కమ్. మీరు మీ ఫ్యామిలీస్తో వస్తేనే మీకు ప్రమోషన్స్ ఉంటాయి, లేదంటే నో ప్రమోషన్స్. ప్రమోషన్ పోగొట్టుకోకుండా ఉండాలంటే కాసేపు లావణ్యకు బదులుగా నా వైఫ్ స్థానంలో అవనిని తీసుకెళ్లి మేనేజ్ చేయాలి. ప్రమోషన్ దక్కుతుంది, పరువు దక్కుతుంది. కంపెనీ ఫంక్షన్స్ మరో 1 year వరకు ఉండవు కాబట్టి తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. అవని, ఏంటండి? ఇంట్లో మేమంతా నీకు యాంటీగా ఉండొచ్చు, కానీ నిజాలు మాట్లాడుకుంటే నీ అంత ఓర్పు సహనం ఎవరికీ ఉండవు.
అప్పుడప్పుడు నిన్ను బాధ పెట్టే మాటలు అంటున్నావు. దయచేసి ఏమీ అనుకోవద్దు. మీరు నా గురించి ఇలా ఆలోచించడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి.